చైతో రే చైతో ఏంటి నాన్న డాక్యుమెంట్స్? చైతో వస్తున్నా నాన్న. ఏంటన్నా? ఈ డాక్యుమెంట్స్ మీద సంతకం పెట్టరా. ఏంటి మావయ్య సంతకాలు అంటున్నారు? కొంప తీసి కొత్త బిజినెస్ ఏమైనా స్టార్ట్ చేయబోతున్నారా? లేకపోతే మీలా ఇంట్లో గోళ్లు గిలుకుంటూ కూర్చుంటారనుకుంటున్నారా మా నాన్నగారు? వాల్యూ ఎంతైనా సైన్ లెంగ్త్ ఒకటే కదా. వాళ్ళు అలాగే మాట్లాడుతుంటారు కానీ నువ్వు సంతకం పెట్టమ్మా. పెట్టు. మా తమ్ముని చేసుకున్నావు కాబట్టి కోట్లకి సంబంధించిన డాక్యుమెంట్స్ మీద సంతకం పెడుతున్నావు. నక్కతోక తొక్కడం అంటే ఇదే మరి. ఏం లేదు, ఇందాక పత్రాల మీద సంతకాలు చేయించారు కదా, ఏదో ఫ్యాక్టరీ అమ్మకానికి పెడుతున్నట్టున్నారు. ఏంటి మావయ్య నవ్వుతున్నారు? ఏం లేదమ్మా. నేను అడగకూడదు ఏమైనా అడిగానా? అడగాల్సిందే అడిగావమ్మా. ఇంతవరకు ఈ ఇంట్లో చెప్తే సంతకాలు పెట్టేవాళ్ళే ఉన్నారు, సంతకాలు పెట్టని వాళ్ళు ఉన్నారు. కానీ సంతకాలు ఎందుకు పెట్టాం, ఏం జరుగుతుంది అని ఇంతవరకు అడిగేవాళ్ళు ఒక్కలేరమ్మా. మొదటిసారి నువ్వు అడిగావమ్మా. ఆస్తులు అమ్మకానికి పెట్టాల్సిన అవసరం ఏముంది మావయ్య? మీ ఫ్యాక్టరీ లాస్ లో ఉందా? ఇప్పటి వరకు సూర్య మోటార్ మెకానిక్కే, ఇక నుంచి సంసార మెకానిక్ అని నిరూపిస్తాను. అదే జరిగితే చచ్చి నీ కడుపున కుడుక పుడతానమ్మా. ఇప్పుడు కూడా మీరు నాకు బిడ్డే కదా మావయ్య. అమ్మ సూర్య, కదరా మీ ఇద్దరికి? నా అంత కాకపోయినా యావరేజ్ గా అయినా మీకు కూడా ఉండుంటే ఫస్ట్ ఇన్నింగ్స్ ఫెయిల్ అయినా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయ్యేది. బ్యాడ్ లక్. నెక్స్ట్ టైం బెటర్ లక్ రా. చాలా ఓవర్ చేస్తున్నావు. ఓవర్ చేయడం కాదురా, రచ్చ రచ్చ చేస్తాను. చెవుల్లో దూదులు పెట్టుకుని మంచాల మీద మీ పెళ్ళాలు పడుకుంటే మంచాల కింద మీరు పడుకోండి. రే రే చైతు చైతు ఆగ్రా. మల్లెపూలు తెచ్చావండి బావా? తప్పదు కదరా మరి. మా సెకండ్ ఇన్నింగ్స్ లో సెకండ్ నైట్ కోసం. సెకండ్ నైట్ ఏంటి? ఆదరిద్రం కోసమే. ఏంట్రా వాళ్ళు అదే రియాక్షన్ ఇచ్చి నువ్వు అదే రియాక్షన్ ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేయరా? తొక్కేస్తారా? రై, మీరు ఎన్ని సెటైర్లు వేసినా నేను అస్సలు చలించను రా. భాస్కర్ బరిలోకి దిగాడంటే దబిడి దిబిడే. రై చైతు, కోరుకోరా. నీకు మేన కోడలు కావాలా, నల్లుడు కావాలా? నన్ను వదిలేయడం కావాలి. మళ్ళీ ఏంటి? వే అన్నారు కదా. ప్లీజ్ 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 ప్లీజ్. వే అంటే ఫీల్ అయ్యావా? హ్యాపీగా ఫీల్ అయ్యాను. తిడుతుంటే హ్యాపీగా ఉన్నావేంటే? వే అంటే తిట్టులా లేదండి, నాకు ముద్దు ముద్దుగా పిలిచినట్టుగా ఉంది తెలుసా. ముద్దు లేదు, గడ్డి గుడ్డు లేదు. పో, అందరిని పిలువు. ఏవండి, ఇంకొక్కసారి పిలవరా? నీ చంపుతా. వేసుకుని ఫెన్సింగ్ లేని ఓపెన్ ఫ్లాట్ లా ఓపెన్ అయిపోయి కలిసిపోదాం, కరిగిపోదాం. పూలు ఎందుకు చల్లుతున్నారు అని అడుగుతున్నాను.
కలేసుకోడాలు మెల్లేసుకోడాలంటూ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారేంటి? అదే లల్లి, ద్వితీయ విఘ్నం ఉండకూడదు కదా. ద్వితీయ విఘ్నమా? దేనికి? మన సెకండ్ ఇన్నింగ్స్ కి. సెకండ్ ఇన్నింగ్సా? అబ్బా, ఏమీ తెలియనట్టు చిల్లిపి. అదే సూర్య ఇంట్లో నిన్న నువ్వు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసావు కదా. పిల్లలు కావాలని ఇప్పుడు ఎవడు అడిగాడు? మీ నాన్న. కొడుకు పెళ్లి కూడా చేసేశాను, ఫ్రీ అయిపోయాను, మనవన్నో మనవరాలనో ఇస్తే నేను వాళ్ళతో బిజీ అవుతాను అన్నాడు. మీ తమ్ముడు నాకో మేనల్లున్నో మేనగోళ్ళనో ఎవ్వా బావా అంటూ లెఫ్ట్ అండ్ రైట్ పీకాడు. వాళ్ళు అడిగారా, మీరు చెప్తున్నారా? ఏదైతే ఏంట్లే లల్లి. పైసా సంపాదన లేదు కానీ పిల్లలు కావాలంట. పిల్లలు కానీ వాళ్ళకేం పెడతారు? గడ్డి. అయితే ఇప్పుడేం లేదా? రండి భోంచేద్దాం. ఆహా, అద్భుతం. ఆహాహా. వంటకాల వాసన చూస్తుంటే ఆకలి రెట్టింపు అయిపోతుంది. మీలో మిడిల్ క్లాస్ కాదు. ఇంతకీ పని మనిషి ఎక్కడా? నేనే పంపించేశాను వదినా. పని మనిషిని పంపించేశావా? తనుండగా పని మనిషితో ఇంకేం పనుందే? సరే, నువ్వే అందరికి వడ్డించి మేం తిన్న తర్వాత నువ్వు తిను. అలాగేనండి. ఏయ్, అన్నట్టు చేతులు బాగా వాష్ చేసుకున్నావా? అసలే ఇంతకాలం ఆయిల్లోనూ గ్రీజుల్లోనూ నానిన చేతులు. ఎలా పడితే అలా పెట్టేస్తే మేం తినం. మాదంతా డీసెంట్ ఫ్యామిలీ. మీ అందరి కోసమే కదా ఆయన జీవితాన్నంతా దారిపోసింది. అలాంటి ఆయన కోసం ఆయన మనసుకి ఓదార్పు దొరికే 4 మాటలు చెప్పలేరా? ఒంటరితనమేగా ఆయన్ని మందుకు దగ్గర చేసింది. ఇంట్లో ఇంతమంది ఉన్నాం, అందరం కలిసి ప్రయత్నిస్తే ఆయన ఒంటరితనాన్ని దూరం చేయలేమా? ఆ టైంలో ఇది నాతో పాటు నా ఫ్రెండ్లా వచ్చి నా పక్కన కూర్చుంటుందమ్మా. వచ్చినవాడు చుట్టం అయితే ఉన్నాళ్ళు వెళ్ళిపోతాడు. కాని వీడు ఫ్రెండ్ని వెళ్ళమని చెప్పలేం కదమ్మా. ఏంటమ్మా అలా చూస్తున్నావు? తాగిన ప్రతివాడు ఇలాగే ఏదో కారణం చెప్తారనుకుంటున్నావు కదా? లేదు మావయ్య, ఇంట్లో చిన్నపిల్లల్ని పెట్టుకుని మనసుని పంచుకునే భార్య లేక, మనసులో ఉన్నది చెప్పుకునే ఓ తోడు లేక ఆనాడు మీ మనసు ఎంత బాధపడిందో, మీరు ఎంత ఆవేదన పడుంటారో వింటుంటే బాధేస్తుంది మావయ్య. పడేమ్మా, కష్టాల్ని నమ్ముకుని పైకొచ్చిన వాణ్ణి, నిజాన్ని నిజాయితీని నమ్మకుండా ఎలా ఉంటాను? ఒంటరితనాన్ని నుంచి దూరం చేసే మనసు లేకుండా పోయిందని బాధపడ్డాను. ఇప్పుడు ఓదార్చే మనసే కాదు, ఏకంగా మా అమ్మే దొరికింది. అమ్ముండగా ఇంక ఒంటరితనం ఏంటి? పడేయమ్మా, పడే. పంపిస్తున్నాను అనుకుంటున్నావేమో, నీ వెనకాలే నేను వస్తానే. నీ కాపురంలో నిప్పులు పోస్తాను. ఆనందం అనేది నీ దరిదాపుల్లో కూడా రాకుండా చేస్తాను. సవెత్తినై పోరు సాధిస్తాను.
కూర్చో, అబ్బాయి పక్కన కూర్చో. సిస్టర్, ఇది వేసుకో, ఇది చాలా బాగుంది. ఇది సరే సరే, ముందు భోంచేయి. అయ్యో, అదేంటండి కంచెలో చేయి కడుగుతున్నారు? కంచంలా కాక నీ నెత్తి మీద కడగమంటావా? వెళ్ళి సింక్లో కడుక్కోవచ్చు కదా. మాకు ఇలాగే అలవాటు. ఏంటమ్మా అప్పుడే ఛార్జింగ్ మొదలు పెట్టేశావు? మీతో మాట్లాడినప్పుడే ఛార్జ్ తీసుకున్నాను మావయ్య. ఒక్కసారి డోస్ ఇస్తే తట్టుకోలేరు అని సుతి మెత్తగా చురకలు వేస్తున్నా. ఖచ్చితంగా తోకంటుకుంటుంది. ఏమోనమ్మా, ఏం చేసినా నీదే భారం. ఫోన్ లాక్ తీయడానికి ట్రై చేసి బాగా అలసిపోయినట్టున్నావు. పాలు తాగండి. అది తర్వాత. ఆ ఫోన్లో నా పేరు కదా పాస్వర్డ్గా పెట్టావు. మార్చా? ఎందుకు మార్చావు? నన్ను అలా పంపించి మీరిలా ఓపెన్ చేస్తారని గెస్ చేసి ఇప్పుడేం పేరు పెట్టావు? అమూల్ బేబీ. మళ్ళీ నా పేరు పెట్టావా? నాకు మీరు తప్ప ఇంకెవరున్నారండి? ఆడుకోవడానికా? తర్వాత ఏం పేరు పెడతావు? అయితే ఇక్కడ పడుకోండి. పడుకుంటాను. నాకేమన్నా భయమా? ఆలోచించుకోండి. ఏంటి ఆలోచించుకునేది? ఆంజనేయ స్వామి మాకు దగ్గర చుట్టమని చెప్పింది మా అక్క. మేము ఆ టైపు. ఆయనకి పెళ్లి కాలేదు. ఆయనకి కాకా ఒకటే, నాకు అయ్యి ఒకటే. నీ మెళ్ళో తాళి కట్టనన్న ఒక్క మాట తప్పిస్తే మిగతాదంతా సేమ్ టు సేమ్. అవునా? ఏం చేస్తావు? చెయ్యేస్తా. వేసుకో, కాలు కూడా వేసుకో, తల కిందులుగా తపస్సు కూడా చేసుకో. ఐ డోంట్ కేర్. అబ్బా, వద్దు 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 చెప్తున్నాను. నన్ను రెచ్చగొట్టదు చెప్తున్నా. రెచ్చగొడితే ఏం చేస్తారు? మూసుకేసుకొని పడుకుంటా.
మావయ్య హారతి తీసుకోండి. నేను ఇంకా రెడీ కాలేదమ్మా. అవునా? అవును, ఈ నిద్రమొహంగాడు ఇంకా లెగలేదమ్మా? నిద్రపోతున్నారన్నయ్య. నేను వెళ్ళి లేపి హారతి ఇచ్చేసొస్తాను. నువ్వు హారతి ఇవ్వడానికి వెళ్తే వాళ్ళు లేస్తాడమ్మా? లేవడు. ఉదయం వీళ్ళ మొహాలు చూడకుండా వాడు కళ్ళు తెరవడమ్మా. నేను తెరిపిస్తానన్నయ్య. కౌంటర్ ఇవ్వడం లేదు, హారతి ఇస్తున్నాను, తీసుకోండి. నువ్వు ఇస్తే నేను తీసుకోను. ఆ వీడియో మీ అక్కలకి చూపిస్తాను అంటే తీసుకుంటానంటారా? ఆ వీడియో ఒకటి దొరికింది నా ప్రాణానికి. రోజు నిద్ర లేవగానే మా అక్కల మొహం చూసేవాడిని. ఈరోజు నీ మొహం చూస్తున్నాను. ఇంతకాలం మీ అక్కల మొహం చూశారు కాబట్టి అమూల్ బేబీలా తయారయ్యారు. రోజు నిద్ర లేవగానే మా అక్కల మొహం చూసేవాడిని. ఈరోజు నీ మొహం చూస్తున్నాను. ఇంతకాలం మీ అక్కల మొహం చూశారు కాబట్టి అమూల్ బేబీలా తయారయ్యారు. ఇక నుంచి నా మొహం చూడండి, సూపర్ మ్యాన్ లా తయారవుతారు. సూపర్ మ్యాన్ లా తయారవుతాను, డాబర్ మ్యాన్ లా తయారవుతాను ఈరోజు గడిస్తే గానీ తెలియదు. తప్పుకో. అక్క 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 అక్క, ఏంటి తమ్ముడు, ఏమైంది? ఏం జరుగుతుంది అసలు ఇంట్లో? ఇప్పుడే పూజ అయిందిరా, మన సూర్యనే చేసింది. నీళ్ళు తీసుకొని వస్తాను. అరే బావా, అదే బావగారు మూర్చిపోయారంటే ఖచ్చితంగా ఏదో బ్యాడ్ న్యూసే. దీని మొహం చూస్తే బ్యాడ్ న్యూస్లు కాకుండా గుడ్ న్యూస్లు వస్తాయా? అనయ్య అనయ్య కడుతారు, అనయ్య కడుతారు అనయ్య. బావా ఏమండి? ఏమైంది బావా? ఇదే సెంటిమెంట్ గా ఫిక్స్ అయితే మీ తమ్ముడికి మీ మొహాలు చూడ్డనుకుంటా. కంగారు పడకండి, ఎప్పుడు నా మొహమే కాదు, అప్పుడప్పుడు మీ మొహం కూడా చూడమని నేను రిక్వెస్ట్ చేస్తానులే. చూసావా అక్క ఎంత పొగరుగా మాట్లాడుతుందో? మన మొహాలు చూడమని మన తమ్ముడికి అది రికమెండ్ చేస్తుందంట. నాన్సెన్స్. పోస్టింగ్ లో జాయిన్ అవుతా. చూసారా అండి, ఇన్నాళ్ల నుంచి మీ దగ్గర పనిచేస్తున్నా, ఎప్పుడైనా ఒక్క పైసా అన్న పెంచారా? అదే మేడంను చూడండి, 1 వీక్ లో 3000 పెంచి రౌండ్ ఫిగర్ చేశారు. ఒరే పిచ్చోడా, 3000 పెంచిందని ఓ సంకలెగరేసుకుంటున్నావు. 3000కి 30,000 పని చేయించుకుంటుంది నీ చేత. అది చూసుకో మొదట. ఈ పులి పేరుకే పులి కాదండి, పనిలో కూడా పులే. రే, నీకు ఇప్పుడు కాదురా, ముందు ముందు తెలుస్తుందిరా. దానికే ఎరగా వేస్తాను. సూర్యకాంతాన్ని తప్పించగలిగితే ఆ పోస్ట్ నీదే అని ఆఫర్ చేస్తాను. దాంతో అది ఇంట్లో అడుగు పెడుతుంది. సొంత అక్కతోనే సవతిపోరు స్టార్ట్ అయిందని ఆ సూర్యకాంతం నలిగిపోతుంది. అక్కని ఏమనలేక, అలాగని చూస్తూ ఊరుకోలేక నరకం అనుభవిస్తుంది. కరెక్టే అక్క. అయితే ప్రమిలని వెంటనే రంగంలోకి దిగమని చెప్పు. ఇప్పుడు కాదు, టైం చూసుకొని దింపుతా. అవును,
అందరూ టిఫిన్లు చేశారా? టైం పడుతుంది. అంటే తినేసి కూర్చుంటే లంచ్ టైం వరకు లేవక్కర్లేదు కదా. ఎప్పుడూ చేసే టిఫిన్లతో పాటు పెసరట్టు ఉప్మా కూడా చేయిస్తున్నా. ఉప్మాలో జీడిపప్పు కూడా వేయించమ్మా. అయ్యో తప్పకుండా. పని చేసే వాళ్ళకైతే ఉప్పులు పప్పులు లేకపోయినా పర్వాలేదు, కానీ ఖాళీగా కూర్చొని కాలక్షేపం చేయడం అంటే ఎంత కష్టమో. కేసులు డీల్ చేశాడా? కోర్టు గేట్ దగ్గర కూడా రానివ్వరండి. బావగారు, మీ పద్ధతి ఏం బాలేదు. అక్క నేనేం చేశానమ్మా? పూర్ణి లేకపోతే మా ఆయన్ని కామెంట్ చేస్తారంటక్క. రియల్ ఎస్టేట్ అంటూ ఆయనే పొడిచారని. అలా అంటారేంటి వదినా? పెద్దన్నయ్య రియల్ ఎస్టేట్ కింగ్ అనుకున్నాను. కింగా బొంగ. ఒంటి మీద ఇస్త్రీ బట్టలు వేయడం తప్ప ఇప్పటి వరకు ఒక వెంచర్ వేసింది లేదు, ఓ గజం భూమి సేల్ చేసింది లేదు. అంటే టోటల్ గా అందరూ ఖాళీ అన్నమాట. తిని కూర్చోవడం తప్ప వేరే పనే లేదన్నమాట. ఏయ్, ఏంటే నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావు? వాళ్ళు తింటుంది మా బాబు సొమ్ము, మీ బాబు సొమ్ము కాదు. నీ పెళ్ళం అలా మాట్లాడుతుంటే ఏం మాట్లాడవేంట్రా? ఏయ్, మా విషయాలన్నీ నీకు అవసరమా? మా ఫ్యామిలీ ఇలాగే ఉంటాం. ఏంటి మావయ్య అలా ఉన్నారు? వాళ్ళని అలా అన్నానన్నా? మీ ఆయన అయితే ఏమన్నా అనుకోవచ్చమ్మా, కాకపోతే వాళ్ళు ఇంటలుళ్ళు కదా, ఫీల్ అవుతారేమోనని. మీరలా ఆలోచించబట్టే వాళ్ళు అలా తయారయ్యారు. అది మాత్రం కరెక్ట్ అమ్మా. ఇనుముని వంచాలంటే కాల్చాలి మావయ్య. ఏంటి మావయ్య అలా ఉన్నారు? వాళ్ళని అలా అన్నానన్నా? మీ ఆయన అయితే ఏమన్నా అనుకోవచ్చమ్మా, కాకపోతే వాళ్ళు ఇంటలుళ్ళు కదా, ఫీల్ అవుతారేమోనని. మీరలా ఆలోచించబట్టే వాళ్ళు అలా తయారయ్యారు. ఇనుముని వంచాలంటే కాల్చాలి మావయ్య. మీ కోడల్ని ఇలా చూస్తుంటే ఈ దెబ్బతో ఇంట్లో వాళ్ళందరూ సెట్ అయిపోతారనిపిస్తుందండి. మీ అక్కల మాట విని నలుగురిలో నవ్వుల పాలవుతారో, నేను చెప్పింది ఛాలెంజ్గా తీసుకుని అర్జునుడిలా మారుతారో మీ ఇష్టం. నేను అర్జునుడినే అవుతాను. తమ్ముడు, అక్క అవును, ఇది చెప్తుందని ఒప్పుకోవడం లేదు, ఛాలెంజ్ చేస్తుంది కాబట్టి ఒప్పుకుంటున్నాను. అయితే ఈ ఛాలెంజ్ ని నిలబెట్టి చూపించండి. తర్వాత ఏం చేయాలో మీకే తెలుస్తుంది. ఛాలెంజ్ కి నిలబడతారా లేక తడబడతారా? ఆలోచించుకొని చెప్పండి. ఆలోచించుకోవడాలు ఏం లేవు. ఏంటి ఇది? తమ్ముడిని అలా రెచ్చగొట్టేసింది. ఆవిడ మామూలు ఆవిడ కాదయ్యో. ఇంట్లో రోజు తిని కూర్చుంటున్నారని ఇండైరెక్ట్ గా మనకే సెటైర్ లేసింది. మనకి కౌంటర్లు వేసిందిరా. బామ్మర్ది గడికి డీల్ పురమాయించేసింది. నిలుస్తాడంటారా? నిలిస్తే గెలుస్తాడ్రా. ఇదే టాస్క్ మనకు పెట్టుంటే ఏంటి పరిస్థితి? ఏముంది, చెప్ప చేత్తో పట్టుకుని శ్రీకాకుళమే. ఇక నాకు ఏ బెంగా లేదురా. ఖచ్చితంగా త్వరలోనే ఈ ఇల్లు బాగుపడిపోతుంది. సూర్యకాంతమా మజాక. ఆ ఒక్కసారి ఏంటి? ఒక్కసారి గుద్దితే కొమ్ములు వస్తాయంట. రెండోసారి గుద్దితే వాతలొస్తాయి. నాకింకా పెళ్లి కాలేదు.
నాకు చేసుకునే ఉద్దేశం లేదు. ఈ రోజే నాకు 3000 జీతం పెంచారు. నా జీతమే కన్ఫ్యూజన్ లో పెట్టారు. నాకు చిన్న ఇల్లుంది, ఓ చిన్న బైక్ ఉంది. రేపో మాపో పోయే బామ్మ, అది పోతే మనిద్దరమే. చక్కగా 2 పిల్లలు. మన రేంజ్కి తగ్గట్టుగా స్కూల్లో వేద్దాం. వారానికో సినిమాకి తీసుకెళ్తాను. రోజు మల్లెపూలు తీసుకొస్తాను. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నా? చూసినట్టు చూస్తున్నారేంటి? వీడు నాకు సపోర్ట్ చేస్తున్నాడేంటి? మీరు వెళ్ళండి. తను పని మనిషే కదా. ఏమైంది పులే? ఇంకేమవుతుంది? నాకు ఇక్కడ గుచ్చుకుంటుందండి. ఎప్పటినుంచి? ఇప్పుడే మొదలైంది. నీకు మొదలవడం కాదు, మా లేడీస్ వస్తారు, టేబుల్ మీద డిషెస్ తగ్గినాయి అని వాళ్ళు మొదలెడతారు. ఇన్ఛార్జి కదా, నీకే చార్జు. ఏ విషయంలోనైనా కాంప్రమైజ్ అవుతాను గానీ ఫుడ్ విషయంలో మాత్రం నో కాంప్రమైజ్. సూర్య ఎప్పుడు ఒకేలాగుంటుంది. తనకు ఆస్తులు అంతస్తుల కన్నా మనుషులే ముఖ్యం, ప్రేమలే ముఖ్యం. అయితే ఒకసారి ఫోన్ చేసి సూర్యతో మాట్లాడదామా? వద్దురా. ఏ అంటే తను మనతో మాట్లాడుతుంది, కానీ వాళ్ళు మాట్లాడిన వాళ్ళుగా. వాళ్ళు అసలే మా హోదా మీ హోదా అంటూ మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు మనం ఫోన్ చేసి సూర్యతో మాట్లాడుతూ ఉంటే మనలాంటి వాళ్ళంటే ఇష్టం లేని సూర్య ఆడబడుచులు సూర్యని ఏదైనా అంటారా? అవసరమా? సూర్యకి మనం గతంలో జ్ఞాపకాల్లో ఉండాలి, కానీ భవిష్యత్తులో అడ్డుగా ఉండకూడదు. తను సంతోషంగా ఉంటే మనకదే చాలు. ఇది పెద్దిల్లు కాదు, నా ఇల్లు, మీ అక్క ఇల్లు. రేపు మీరు వస్తున్నారు అంతే. ఏంటి? సరే సూర్య. సరే ఉంటాను. రేపు మీరు వస్తారని మీకోసం ఎదురు చూస్తూ ఉంటా. సరే సూర్య, బాయ్. బాయ్ బాయ్ సూర్య. బాయ్ రా.